నేను మీకు ఇప్పుడు ఒక కోకో ఫ్రూట్ చూపిస్తాను. ఇది పండిందో లేదో నాకు తెలియదు, కానీ చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అది కోసి లోపల ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారా? ఇది కోద్దాం. చూసారా సైజ్ ఎలా ఉందో? ఇది ఇప్పుడు లోపల ఎలాగుందో చూద్దాం. కాకపోతే ఇది పండిందో లేదో నాకు తెలియదు. రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇలాగే కొట్టాలి. చూడండి, ఆహా సూపర్. అయిపోయి పల్పు మాత్రం బీభత్సంగా ఉంది. ఎండబట్టి పొడి చేసి కాఫీ కాఫీ గింజలు అంటే సూపర్ ఉంది. మామూలుగా అయితే లేదు, పుల్లగా తీగా చాలా బాగుంది. చూడండి బాబు, ఏదైనా ఉంటుంది రకం పుల్లగా అలాగే ఉంటుంది. నిజానికి ఇది అయిపోయిందమ్మా, అయిపోయింది కాయ బాగా. లేదంటే పల్పు ఎక్కువ ఉంటుంది. ఇంకొక పల్పు లైక్ ఎలాగంటే మనకి సీతాఫలం ఉంటుంది కదా, అంత పల్పు ఉంటుంది. ఒకటి చెప్పాడు కదా, ఇప్పుడు అలాగే ఉంటుంది. అన్నీ కోకో చెట్లే. ఇప్పుడు నేను తిన్నాను కదా ఈ ఫ్రూట్ని, ఈ గింజ ఉంది కదా, ఈ గింజని ఎండబెట్టి దీని నుంచి పొడి చేస్తారు, పౌడర్ కింద చేసి దాన్ని చాక్లెట్ పౌడర్ లాగా వాడతారనమాట. ఇదిగా ఇప్పుడు మనవాడు ఈ ఫ్రూట్ తింటాడు, ఎలా ఉందో చెప్తాడు. చూడండి, సూపర్ ఉంది. ఎలా ఉంది టేస్ట్? నచ్చలేదు అది పొల్లగానే ఉంటుంది. కాసేపు నోట్లో అంటే మరీ అంత పులుపు కాదు. జనరల్గా అది అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లోపల కొంచెం